ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. ఏమండి, నన్ను ప్రశ్నిస్తున్న వారందరికీ ఒకే ఒక మాట. తమ్ముళ్ళు, గత సంవత్సరం విన్న వారు ఎవరైనా ఉంటే కనుక, నేను గత సంవత్సరం చెప్పాను ఈ మాట, మీకు గుర్తు చేస్తున్నాను, చెప్పాను ఈ మాట. మీరు ఇప్పుడే రాష్ట్రపతి భవన్కి వెళ్ళారా? ఎవరైనా వెళ్ళి సార్ రాష్ట్రపతి భవన్కి? సార్ వెళితే 3 హాల్స్ ఉంటాయి సార్. కొన్ని 100 ఎకరాల్లో 3 హాల్స్ ఉంటాయి. ఒకటి దర్బార్ హాల్, 2 అశోక హాల్, 3 డైనింగ్ హాల్. మీరు ఎప్పుడైనా చూస్తే రాష్ట్రపతి అవార్డులు ఇవ్వాలన్నా, ఏమండి మొన్న ఇచ్చారు చిరంజీవికి తమ్ముడు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలన్నా, ఏమండి మన మదర్ తెరిసా లాంటి వాళ్ళకి ఇచ్చారు ఏంటి, శాంతి బహుమతులు ఏంటి, నోబెల్, అలాంటివి ఇవ్వాలన్నా రాష్ట్రపతి ఇవ్వాలండి. ఎవరు ఇవ్వాలి చెప్పండి? ఎవరు ఇవ్వాలి తమ్ముడు? తమ్ముడు ఎవరు ఇవ్వాలి? రాష్ట్రపతి ఇవ్వాలి. అలాంటి రాష్ట్రపతి చేతుల ద్వారా, అలాంటి రాష్ట్రపతి చేతుల ద్వారా చూడండి, నేను కొనుక్కుని ఇచ్చాను ఈ పుస్తకాన్ని 60 రూపాయలు. నేను రాసిన పుస్తకం కాదు. ఏముంది పుస్తకం పేరు? ఏముంది పుస్తకం పేరు? బ్రదర్ చదువు, ఏమండి? విశ్వంబర. ఇందులో ఎవరి కోసం రాశాడు తెలుసా? మీకు గత సంవత్సరం జ్ఞాపకం చేశాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరెవరి కోసం రాశాడు చదువుతాను. సార్ ఎవరైనా వస్తారా? మీలోంచి ఎవరైనా వస్తారా? నేను అబద్ధం మాట్లాడలేదు, మీకు ఇస్తాను ఎవరికైనా సరే. చదువుతున్నాను చూడండి. అక్కడ గాంధీ, అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, కార్ల్ మార్క్స్, మహాత్మా గాంధీ, వారి గురించి రాశాడు. ఎవరు సార్ రాసింది? ఎవరు సార్? సార్ ఎవరు రాశారు సార్? ఇది పేరు కనబట్లేదా మీకు? డాక్టర్ సి నారాయణ రెడ్డి. సార్ గుర్తుందా సార్? సార్ మీరు ఎవరన్నా ఎవరేంటి సార్? కోపంగా ఉన్నారేంటి సార్? నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటున్నారా? ఇక నా చేతిలో పుస్తకం. నేను ఏదైనా లైవ్ సాక్షిగా చెప్తాను, నాకు దగ్గర లేని చెప్పను. డాక్టర్ సి నారాయణ రెడ్డి చెప్తున్నాడు. ఎవరెక్కడో చూస్తాను. భారతదేశంలో శాంతికి నోబెల్ ప్రైజ్ ఇస్తాను. ఏదైనా కొత్త ఇన్వెన్షన్స్ కనబడితే ఏమిస్తారు చెప్పండి? భారతరత్న, నోబెల్, గొప్ప గొప్ప అవార్డులు ఇస్తారు. కానీ ఎవడైనా సాహిత్యంలో సత్యాన్ని ప్రపంచానికి చెప్తే ఇచ్చే అవార్డు పేరే జ్ఞానపీఠ. మీకు లాస్ట్ ఇయర్ పుస్తకం చూపించలేకపోయాను, అందుకే తెచ్చాను. మాకు చూపించలేదు ఆ రోజు, అనుమానించాను మరి. జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు ఈ పుస్తకం, ఈ చిన్న పుస్తకం. చెల్లి చదవగలవా? వచ్చి చదవగలవా? నా బంగారు తల్లిరా, నా చెల్లి కదా, నీకు షేర్ ఎడతాను, ఇంకేమైతే ఎడతాను, నీకు షేర్ ఎడతాను, మా ఊరొత్తే ఎడతాను. 51 పేజీ చెల్లి ఎవరో నాకు తెలియదు చూడండి. ఈ ఊరు చెల్లె మొత్తం మీద మన బంగారు చెల్లె. 51 పేజీ. ఇంకో మైకి తీసుకుని, అది ఎందుకు ఇంకో మైకి తీసుకుని చెప్తాను. ఎందుకు బూదిగంత నివాసులు యేసు వైపు చూడాలి, నా టైటిల్ అదే. తగిన న్యాయం చేసి వెళ్తాను ఈ రాత్రి. ఏమైతే చెల్లి 51 పేజీ చూడు, కనబడుతుందా? చదువు బంగారం, చదువు. ఏమైతే చదువు చెప్తా. సహస్ర కిరణ ముఖాలతో సత్యాన్ని ప్రబోధించే కాంతిని, పడమటి కొయ్యకు సంబంధించి పదును చీకట్ల మేకులు దించి నల్లగా నవ్వింది అజ్ఞానం. పెళ్ళిబిగే మదంతో మతి భ్రమించి అల్లాడిపోలేదు కాంతి, అక్రందించలేదు కాంతి. నేను ఎత్తుకోవచ్చా అంటే అక్కడక్కడ తప్పు చెప్తాను, లైవ్ చేస్తున్నాడు మనోడు. నేను చెప్తాను, అందలేదు చూడు. ఓకే, నా బంగారం చీర క్యాన్సిల్. మరి మాస్టర్ కదా, తప్పు చెప్తే ఎవరు? నేను చెప్తున్నానంటే, సహస్ర కిరణ ముఖాలతో సత్యాన్ని ప్రబోధించే కాంతిని ఉందా? పడమటి కొయ్యకు బంధించి పదును చీకట్ల మేకలు దించి నల్లగా నవ్వింది అజ్ఞానం ఉందా? పెళ్ళుబుకే మతంతో మధ్య భరించి ఫుల్ స్టాప్ ఉందా? అక్కడ అల్లాడిపోలేదు ఆ కాంతి ఉందా? ఆక్రందించలేదు ఆ కాంతి. కురిసింది పచ్చి నెత్తురు బట్లు కరుణకే. అక్కడి నుంచి చదువు నువ్వు. ఆ కాంతి ఇంకిపోలేదు మట్టి పొర్రల. ఇదిగోండి, ఎవరైనా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇక బుక్ ఇక్కడ పెడుతున్నా. ఆ బుక్ ఇచ్చిన వాడు ఎవడో తెలుసా? జ్ఞానపీఠ అవార్డు గెలిచినాడు. ఆ పుస్తకం ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ వరకు ప్రతి ఒక్కడు ఓడిపడి రాశాడు. వెళ్ళిపో ఇక్కడే ఉంచుతాను, నేను ఎవరైనా చదవచ్చు. ప్రతి ఒక్కడు మరణానికి ఓడిపోయాడు. ఎందుకో తెలుసా? మరణం అంటే ఇది సింహాసనం కాదు. ప్రతి మనిషికి అంతా. కానీ ఒక విషయం చెప్పనా? బైబిల్లో ఉన్న ఒకే ఒక సత్యం, ప్రపంచంలో లేని సత్యం చెప్తున్నాను. ప్రతి గ్రంథంలోనూ
జీవితానికి అంతం మరణమని చెబితే మరణములో నుంచి నిత్య జీవం ఒకడుంది అని చెప్పగలిగిన వాడే యేసు. అందుకే యేసు వైపు చూడాలి. అందరూ పాపము చేయటం వల్ల దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు చెల్లి. ఒక మాట చెప్తానండి, పాపం చేస్తే ఏమవుతాం? దేవుడికి దూరం అయిపోతాం. ఆదాము ఏం చేశాడంటే, మన తెంగర అంటాడు కదా, పండించింది ఎవరు? యేసయ్య. మరి పండులో పాపం పెట్టింది ఎవరు? యేసయ్య. మరి పాపం అంటాడేంటి? ఆడు పాపి కాబట్టి అలా చదువుతున్నాడు. మొన్న సార్ మా ఇంటి పేరులో ఒక 60 మంది ఉంటారు సార్. ఊరు వచ్చారండి సార్. మా ఇంటి పేరులో ఒక 60 మంది ఉంటారు సార్. మా ఇంటి పేరు చెవల సార్. నేను అబద్ధాలు ఆడను సార్. చెవల సార్ మా ఇంటి పేరు. అందరికీ ట్రస్ట్ పెట్టాను సార్. ఎటుపోవాల కుటుంబం వెనకాల ఉంటుంది. పెడితే ఒకడు అన్నాను సార్,